ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. క్రికెట్ను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గతంలో ఆన్లైన్ ముఠాలను అణచివేశామన్న విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ఇళ్లను స్థావరాలుగా చేసుకుని ఆఫ్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన అన్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని, బెట్టింగ్లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ఆడేవారు సర్వస్వాన్ని కోల్పోతారని కూడా సజ్జనార్ తెలియజేశారు. ఒక్కసారి వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయని సూచించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 100కు సమాచారం అందించాల్సిందిగా ఆయన కోరారు. మళ్ళీ రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆ స్టార్ట్తోనే మళ్ళీ బెట్టింగ్ మరియు బెట్టింగ్ యాప్స్ ఒక సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరు కూడా తెలుసు, మనము గత సంవత్సరం సే నో టు బెట్టింగ్ యాప్స్తోని చాలా ప్రజా ఉద్యమంని నడిపించడం జరిగింది. దాని సక్సెస్తోని ఒక బిల్ కూడా రావడం జరిగింది. ఏమైనా మళ్ళీ బిల్ వచ్చిన యాప్స్ ఆగిపోయావు, కానీ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల కొత్త యాప్స్తోని మళ్ళీ వీళ్ళు అమాయకుల్ని బలి చేయడానికి చాలా ముందు వస్తున్నారు. అట్లానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మళ్ళీ వాళ్ళతోని చేయి కలపడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలామంది బలి అయిపోయినారు, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ సాయిప్ అయితే మనము ఆఫ్లైన్లో కూడా చాలామంది రూమ్స్ తీసుకుని బయట ఊరికి వెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన